భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇక రెండవ కాన్పులో కూడా అమ్మాయి పుట్టిందని భార్యను చిత్రహింసలు పెట్టిన ఘటన అందరి మనసులను కలిచివేసింది. ఇక ఇల్లందు పట్టణానికి చెందిన ఎస్కే కాజా నూర్జహాన్ను వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు జన్మించారు. ఇక మొదట కూతురు ఉన్న మళ్ళీ కుమార్తెని పుట్టిందని నూర్జహాన్ను వేధించడం మొదలుపెట్టాడు. అయితే 4 రోజులుగా చిత్రహింసలు పెడుతూ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపించాడు. ఆ తర్వాత కూతురు నుంచి అల్లుడు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నూర్జహాన్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసుల ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్, రైట్ శిరీష, ఏదైతే అంటే రెండవ కాన్పులో అమ్మాయి పుట్టిందని చెప్పి కట్నం తీసుకురావాలంటూ కూడా భార్యని చిత్రహింసలు పెడుతున్నటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అయితే జరిగింది. అయితే వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందినటువంటి నూర్జహాన్ అక్కడ ఉన్నటువంటి ఖమ్మంకు చెందినటువంటి ఎస్కే కాజా గత 3 సంవత్సరాల క్రితం అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే వీరి జీవితం సాఫీగా అయితే ఒక 3 సంవత్సరాలు సాగింది. అంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా రెండవ కాన్పులో మరో అమ్మాయి పుట్టినట్టు కూడా రెండవ అమ్మాయి పుట్టినందుకు గాను కట్నం తీసుకురావాలంటూ కూడా భార్యనైతే ఈ యొక్క కాజా చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా తన తండ్రి అమ్మాయి తండ్రి అయితే పోలీస్ కేసు పెట్టినట్టుగా కూడా చూడవచ్చు. అయితే అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నటువంటి వీడియోను తీసి అటు తల్లిదండ్రులకు అయితే పంపించడంతో వారు మానసిక శోభను అనుభవించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే వీరు గత వారం రోజులుగా కూడా అమ్మాయి కనిపించట్లేదు. అంటే ఈ వారం ఏదైతే ఆ వీడియో అత్తమామలకు పంపించారో అప్పటి నుంచి కూడా నూర్జహాన్ ఆచూకీ కనిపించట్లేదంటూ వీరు ఎంతగా ప్రయత్నించినా కూడా అమ్మాయి ఆచూకీ తెలియలేదంటే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా అమ్మాయి కనిపించకపోవడంతో వాళ్ళ తండ్రి ఈ రోజు ఇల్లందు పట్టణంలో అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనిని కేసు తీసుకున్నటువంటి పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే అంటే కొద్దిసేపటి క్రితం దాని ప్రకారం ఎవరైతే నూర్జహాన్ తన తండ్రికి ఫోన్ చేసి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటూ కూడా ప్రశ్నించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో ఒకవేళ నూర్జహాన్ ఇల్లందుకు చేరుకొని మీకు జరిగిందంతా చెప్తే గానీ అసలు ఏం జరిగిందనే విషయం అయితే తెలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.